నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పరిపాలనకు మానవతను జోడించిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలో వాడవాడలా భారీగా జరిగిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాలతో సహా చీరల పంపిణీ, అన్నదానం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెనాలిలో విజయవంతంగా జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు. కేంద్ర ప్రభుత్వం గ్రూప్ సి సంఘ గుర్తింపును అప్రజాస్వామికంగా రద్దు చేసిందని మండిపడిన నేతలు. గంజాయి కేసుల్లో నిందితులకు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మరోసారి కేసుల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఐక్యతతోనే పద్మశాలి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం. ది పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య. పరిపాలనకు మానవతను జోడించిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణ 15వ వార్డులో వార్డు కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి యూత్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి పాఠశాల దగ్గర గుంటూరు కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తన వార్డులోని 211 మంది మహిళలు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీర, జాకెట్, స్వీట్ బాక్స్లను శివకుమార్ చేతుల మీదుగా గుంటూరు కోటేశ్వరరావు అందజేశారు. కౌన్సిలర్గా తన గెలుపునకు తోడ్పడిన దాతలను సత్కరింపజేశారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా మిన్నగా సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. మనసుతో పరిపాలించినందువల్లనే పేదలకు 2,84,000 కోట్ల సంక్షేమాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బటన్ నొక్కటం ముసలమ్మ కూడా చేస్తుందని విమర్శించిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి బటన్ నొక్కటం లేదేమిటి అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో తెనాలి నియోజకవర్గంలో తాను 27,000 మందికి ఇళ్ల స్థలాలు, 1,800 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా విపత్కర పరిస్థితులున్న పేదవాడికి విద్య, వైద్యం, ఇంటి స్థలం నేరుగా ఖాతాల్లో డబ్బులతో ఆర్థిక భరోసానిచ్చినట్లు వివరించారు. మంచి మనసుతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, చెన్ను శ్రీనివాసరావు, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి మాట్లాడారు. గుంటూరు గోపి పర్యవేక్షించారు. ఆ ఓటుని సద్వినియోగం చేశారు. 24 గంటలు రోజు పొద్దున్నే వార్త తిరగటం, వార్డులో ఎవరన్నా అయినా లేకపోతే ఇంకోటి అడిగితే మున్సిపల్ ఆఫీస్కి కానీ, ఆ తర్వాత అతనికి ఒక అవకాశం వచ్చింది, మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యే అవకాశం. తను మున్సిపల్ వైస్ చైర్మన్ అయినాక ఆ హోదాని సద్వినియోగపరుచుకొని మీ అందరినీ వార్డులో సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు మీరేమన్నా సమస్య చూస్తే అది మున్సిపల్ ఆఫీస్లో కానీ, లేదు వ్యక్తిగత సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్స్లో కానీ, వీటన్నిటిలో సమర్థవంతంగా వార్డులో ప్రజలందరికీ మీ కష్టాల్లో, మీ సుఖాల్లో భాగస్వామ్యమైన వ్యక్తి గుంటూరు కోటేశ్వరరావు అని చెప్పడానికి అది రెస్పాన్సిబిలిటీ. నేను మిమ్మల్ని ఆలోచించమంటుంది అదే. ఏదో ఒక ఎమోషన్ మీద ఓటేయడం కదబ్బా, ఓటే ఉంది, మనం కూర్చొని మాట్లాడుకోవాలా. నా కులమో, నా గోత్రమో, ఇంకొకటో ఓటు కాదు. ఒక ఎమోషన్ ఓటేస్తే 5 సంవత్సరాల జీవితం వెనకబడితే సెంటిమెంట్ కాదు. ఓటంటే పరిపాలన. ఎవరు మనని జాగ్రత్తగా చూశారు, ఎవరు మన చూస్తాడు అవసరం కదా. తనకేమవసరం
సంవత్సరాలు వైస్ చైర్మన్గా ఉంటాయి. బహుశా నాకు తెలిసి మార్చికి అయిపోతా ఉంది. ఓ రాజకీయ పార్టీగా ప్రోగ్రాం పెట్టచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆ వార్డులో నన్ను గెలిపించిన ప్రజలకి, నాతో ఎమ్ముతున్న ప్రజలకి నేను కృతజ్ఞత చూపించుకోవాలా. ఇంకా 2 నెలల్లో నా కౌన్సిలర్షిప్ అయిపోతా ఉంది. వాళ్ళ మధ్యలో నేను ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు ఎంతో సంతోషించాను. నేను మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, ఎవరైతే వార్డులో మనతో ఓ కౌన్సిలర్గా ఉన్న వ్యక్తి కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ, లేదో మీ అవసరం వచ్చినప్పుడు కానీ, లేదో మీ అవసరానికి ఉపయోగపడ్డ వ్యక్తిని రాజకీయ పార్టీలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మీది అని చెప్పి ఈ సందర్భంగా మనం బటన్ నొక్కాలన్నా, మీ అకౌంట్ లో డబ్బులు వేయాలన్నా మీ మీద ప్రేమ ఉండాలి. మా నాయకుడికి ఆ ప్రేమ ఉంటే కదా డబ్బులు వచ్చేది. దేశం గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేశం గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో కూడా ఆయన మళ్ళీ మనం అందరిని పరిపాలించాలని మనందరి తరఫున కోరుకుంటూ, చాలా సంతోషం ఉంది నాకు. 15వ వార్డు ప్రజలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ కౌన్సిలర్ మీద చూపించిన అభిమానానికి, అలాగే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా మాకు ఏ మేరకి అవకాశం వచ్చినా ఆ మేరకి మీ అందరికీ సంక్షేమాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ రోజు పదవిలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఇంటికి వచ్చి అందించారు. ప్రతి డోరు ఉదయం 6 గంటలకే కొట్టి ఈ రోజున పెన్షన్లు అనేది ఇస్తున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఈ రోజు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళిన పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చారా? అదొక్కసారి ఆలోచించేయండి. అదొక్కటే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఏ విద్య వైద్యం కానీ ఇలాంటివి తీసుకొచ్చిన జగనన్నని ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజున బతుకున్నాయి. కౌన్సిలర్ అనేది పదవ కాలం ఉంటుంది. అందుకని మా అన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎట్లా మిమ్మల్ని అందరినీ మళ్ళా మరొకసారి కలుసుకొని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాను. 211 మంది నా ఎంపటే 2 నెలలు తిరుగుతూ జరిగింది. నా ఎంపటే కానీ, మా మిసెస్ ఎంపటే కానీ, మా కోళ్ళ ఎంపటే కానీ తిరిగి నన్ను గెలిపిస్తానికి మీరందరూ కూడా కృషి చేసి కష్టపడి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా తిరిగాము. నాకెప్పుడూ గుర్తుండదే మీతోటి బంధం. ఈ 15వ వార్డు ప్రజలు నా కోరిక తీర్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 40 మందికి మున్సిపాలిటీ సిబ్బందికి, 211 మందికి మన వార్డులో ప్రజలందరూ కూడా ఒక చీర, ఒక జాకెట్, ఒక క్యాలెండరు, స్పీచ్ బాక్స్. నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టేటప్పుడు 11వ వార్డులో 600 మందికి ఈ క్యాలెండర్, ఈ చీర, స్పీచ్ బాక్స్ ఇచ్చాను. మళ్ళా 5 సంవత్సరాలు నాకు పూర్తయిన తర్వాత మళ్ళా ఇదే ప్రకారంగా మీ అందరి మధ్యలోకి వచ్చి పాల్పంచుకొని ఈ కార్యక్రమం చేద్దామని, నా అక్కచెల్లెళ్ళందరూ కూడా ఒకసారి కలిసి ధన్యవాదాలు తెలుపుతామని ఈ కార్యక్రమం అసలు పెట్టిన కార్యక్రమం ముందు జగన్ పుట్టినరోజు అన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, బిడ్డల భవిష్యత్తుతో పాటు పోలియో రహిత భారతదేశం కోసం అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ కోరారు. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం పరిధిలో గల ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ ప్రారంభించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర, మున్సిపల్ కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబు, పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పోలియో డ్రాప్స్ అనేది పిల్లలకి మనకి ఎంతో ఆరోగ్యంగా మనం చూసుకోవాలి కాబట్టి దయచేసి ఎక్కడున్నా సరే మీకు అందుబాటులోనే బస్ స్టాండింగ్ దగ్గర కానివ్వండి, ఇలా ఎక్కడైనా సరే దాదాపు 60 ప్లేసుల్లో ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ సేవించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఏ వచ్చినా సరే పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉండేది కాబట్టి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ అనేది వేయించాలని కోరుకుంటున్నాను. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి 1వ వార్డులోని ఎన్ఎస్ఎంహెచ్ స్కూల్కి వచ్చినటువంటి మా వదినమ్మ రాధిక గారికి, అట్లాగే సారు కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఈ పోలియో చుక్కలు అనేది రాకముందు ఎంతోమంది పిల్లలు కాళ్ళు చేతులు ఇట్లా అవయవాలు ఇదయ్యి ఇబ్బందికరమైన వాతావరణం నడవలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయంతో గొప్ప ఆలోచనతో పోలియో వేయడం వల్ల ఎంతోమంది పోలియో మహమ్మారి నుంచి రక్షించబడతా ఉన్నారు. అలాంటి మహాత్మా కార్యంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా పెద్దలకి ధన్యవాదాలు. అట్లాగే పట్టణ బీసీ కాలనీలో ముస్లిం యువతి వివాహానికి ఆర్కం మసీద్ ఆధ్వర్యంలో విలువైన బీరువాను ఆమె తల్లి జాన్బీకి అందజేశారు. ఇమానే మజ్లిస్ కమిటీ తరపున గత 15 ఏళ్లుగా పేదలకు ఎన్నో సేవలను అందిస్తున్నట్టుగా కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ చెప్పారు. బీసీ కాలనీ ఆర్కం మసీద్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం యువతి వివాహానికి 10,000 విలువైన బీరువాను ఆదివారం ఆయన అందజేశారు. పేదవారిని ఆదుకోవటం మనందరి బాధ్యతగా చెప్పారు. అడిగిన వెంటనే సాయం అందజేసినందుకు యువతి తల్లి జాన్బీ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్కం మసీదు మౌజన్న సయ్యద్ సుబానీ మాట్లాడుతూ మసీద్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, జమాత్ సభ్యులు షేక్ సత్తార్, షేక్ చానా, షేక్ హుస్సేన్, షేక్ కాసిం, షేక్ తాజ్ బాషా, ప్రేమ్ కుమార్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బీసీ కాలనీ అర్కాం మసీద్ తరఫున దాతల సహకారంతో 10,000 రూపాయలు విలువ చేసే బీరువాని మాటలు రావు యువతికి పేద ముస్లిం వివాహం వారి అమ్మగారైన జాన్బీ గారి చేతుల మీదుగా ఈరోజు అర్కాం మసీద్ ముసల్లీలు మరియు జమాత్ సభ్యులు మరియు అర్కాం మసీద్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ సభ్యులు ఈ ఒక గొప్ప పుణ్య కార్యక్రమాన్ని ఈరోజు నిర్మించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వారికి మా అర్కాం మసీద్ తరఫున మరి రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరఫున దాతల సహకారంతో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని, ఇలాంటి వారికి ఖచ్చితంగా సహకారం అందించాలని, 10 మంది తెలుసుకుంటే ఒక పేద ముస్లిం వివాహం ఎంతో కష్టమైన పని కాదు. ఈ రోజుల్లో వారు ఎంతో పేదరికంలో ఉన్ని కూడా అక్కడక్కడ మసీదులో ఏలాన్ చేసుకుంటూ అయ్యా మీ తరపున కూడా మీ కమిటీ తరపున కూడా ఏదోటి సహకారం అందించామంటే మా అర్కాం మసీద్ తరపున ఇక్కడ బీసీ కాలనీ సభ్యులకి మరి మసీద్ సభ్యులకి మరి దాతలకి తెలియపరచడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ఒక బీరువాని ఖచ్చితంగా అమ్మాయికి మా మసీద్ తరపున అందజేద్దామని ముందుకు రావటం బీసీ కాలనీ అర్కాం మసీద్ తరపున మరియు దాతలకి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ కాలనీ మసీద్ తరపున రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు పేదంటి పిల్లకి బీరువా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ తరపు నుంచి దాతల సహకారంతో. అందరికీ హృదయపూర్వక అస్సలాం అలైకుం. అర్కాం మసీద్ తరఫు నుంచి కమిటీ వాళ్ళు నా పిల్లకి బీరువా ఇచ్చారండి. అమ్మాయి మూగది, ఆమెకి పెళ్లి చేస్తానికి మాకు సొమ్మత లేదు. 10,000 రూపాయలు బీరువా వాళ్ళు సహాయం చేశారు కమిటీ తరఫు నుంచి. వాళ్ళకి ధన్యవాదాలు. మా అలాంటి వాళ్ళు చాలామందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇంకా సహాయం చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54 జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు తెనాలిలో ముందస్తుగా జరిపారు. కేక్ కటింగ్ చేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో పట్టణానికి చెందిన షేక్ మీరావలి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందస్తుగా ఒకరోజు ముందుగానే శనివారం రాత్రి ఈ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ దినంలా ఉంది. ప్రతి చోట కూడా క్రిస్టమస్, జగన్ గారి పుట్టినరోజు 2 పండుగలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. రానున్న రోజుల్లో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఈ జననాయకుడు జగనన్నకి నీరాజనం పలికి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఇంతకన్నా నిజమైన పండగ ఆ రోజు దుష్ట రక్షణ, రాక్షస పరిపాలన అంతం చేసి మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ఆయన కాలంలో పేదలకు మళ్ళీ సంక్షేమం అందిస్తారు. ఇలాంటి పుట్టినరోజులు భగవంతుడి వల్ల ఆయన ఎన్నో చేసుకోవాలి. ప్రతి పేదవాడి హృదయంలో జగనన్న ఉన్నారు. ఆ జగనన్నని మర్చిపోని ప్రతి పేదవాడు జగనన్న కోసం నిరంతరం శ్రమించి మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చి సంక్షేమ ఫలాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెంచుపేటలో ముందస్తుగా నిర్వహించారు. పట్టణ చెంచుపేటలోని కోనేరు బజార్లో శనివారం రాత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ముందస్తుగా శనివారం రాత్రి నిర్వహించారు. పార్టీ నాయకులు రావి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో 31వ వార్డు ప్రెసిడెంట్ ప్రతాప్, డి బాబు, నాగస్వరపు కృష్ణ, షేక్ అహ్మద్, ఎన్ వినోద్, షాలోం రాజ్, నబీ పాల్గొన్నారు. క్రిస్మస్ సందేశం మానవాళికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో సమాజంలో శాంతి, ప్రేమ నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరారు. పట్టణ చెంచుపేటలోని 31వ వార్డులో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చెంచుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ ఆధ్వర్యంలో అక్కడి అంజమ్మ కొట్టు వద్ద జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చినందుకు వేదిక పైన ఉన్న సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా 25వ తారీఖున జీసస్ జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా చేసుకునే ఒకే ఒక్క పండగ క్రిస్మస్. ఎందుకు ప్రపంచం మొత్తం చేసుకోగలుగుతున్నామంటే జీసస్ క్రైస్ట్ జన్మకి ఒక సార్థకత ఉంది. జీసస్ క్రైస్ట్ కాలాన్ని నిర్ణయించింది. అప్పుడు దాకా ఉన్నది ఒకటైతే, జీసస్ క్రైస్ట్ జన్మించినాక బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్గా ప్రపంచ కాలమానమే నిర్ణయించిన ఏకైక గొప్ప వ్యక్తి జీసస్ క్రైస్ట్. అందుకే ఈ మానవ వాళ్ళకి శాంతిని కానీ ప్రేమను కానీ పంచినది. బైబిల్ ద్వారా, పవిత్ర బైబిల్ చదవటం ద్వారా మనందరం మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేసుకోగలం, అందరినీ ప్రేమించగలగాలి. అప్పుడే జీసస్ క్రైస్ట్ కృప మన అందరి మీద ఉంటుంది. నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు వార్డులో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ పాటు రేపొద్దున ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు
చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత బాగా పేద ప్రజలకి ప్రతి ఇంట్లో సహాయపడే విధంగా పరిపాలన చేశారు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సమాజంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ఆ పేద వర్గాలందరికీ తన పరిపాలన ద్వారా ఎంతో కొంత మంచి చేయాలని తాపత్రయపడ్డాడు, తపన పడ్డాడు. దానికి అనుగుణంగా చేశాడు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మైకా డైరెక్టర్ పాముల రవికుమార్ సూచించారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడుచుకుంటూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనేలా ప్రయత్నించాలని సూచించారు. స్థానిక ఐతానగర్లో మైకా చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మైకా డైరెక్టర్ గారు పాముల రవికుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. డాక్టర్ జంగం శామ్, మన్నేపల్లి సాల్మన్ మాస్టర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, కనపర్తి అనిల్, పాముల రోజ్వెల్, పాముల ప్రసంగి పాల్గొన్నారు. పాముల రిచర్డ్, పాముల అనూష పర్యవేక్షించారు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి లోకానికి వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సత్యము అనగా ఏంటంటే తండ్రి అయిన దేవుడు సత్యము. మరి తర్వాత మరి లోకంలో మరి ఆ పాప క్షమాపణ లేకుండా మరి ఆ పరలోకము వెళ్ళటం అనేది సత్యము, నరకము ఉన్నదనేది సత్యము, తీర్పు ఉన్నదనేది సత్యము. ఇవన్నిటిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మరి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు 4వదిగా అపవాది క్రియలన్నీ లయపరచడానికి వచ్చారండి. హల్లెలూయా. అపవాది క్రియలన్నీ లయపరచడానికి వచ్చారు. 5వదిగా మనం చూసినట్టయితే అందరం కూడా క్రైస్తవులు అనబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొని ఆ యొక్క కృపలో నిలబడి ఉండాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశిస్తున్నానండి. ఈ పండగ దినాల్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అనుగ్రహించే సంతోషము, సమాధానము, శాంతి, సమృద్ధి, మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వచ్చి ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేర్చబడాలని చెప్పేసి మరి నేను ఎంతగానో ఆశిస్తున్నాను, కోరుకుంటున్నారు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. మన హృదయాలందరిలో ఫలింపచేయునుగాక. ప్రతి ఒక్కరం కూడా మరి యేసయ్య వచ్చిన పర్పస్ తెలుసుకోవాలండి. అందరూ యేసయ్య ఎందుకు వచ్చారు అనేది పర్పస్ తెలుసుకుంటే ఖచ్చితంగా ఎవరు మారు మనసు పొందకుండా ఉండరండి. ఖచ్చితంగా పాప క్షమాపణ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్రద్ధ నిలపాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందనే సత్యం ప్రతి ఒక్కరూ గమనించి. మైకా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా చిన్నారులు చేసినటువంటి స్కిట్స్ కానివ్వండి అన్నీ చూశారు. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రపంచంలో ఏ విధంగా పోకడపోతున్నారు అనేది కూడా అన్నీ కూడా పిల్లలు మనం చూపించారు. ప్రతి ఒక్కరం కూడా రక్షణ భాగ్యంలోకి వచ్చి మనమందరం కూడా మన హృదయాల్లో కూడా దేవుణ్ణి ఆహ్వానించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆహ్వానించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రక్షణ భాగ్యం రావాలని కోరుకుంటూ మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచ దేశాల్లో పోలియో నిర్మూలనకు రోటరీ సంస్థ బిల్ గేట్స్ ట్రస్ట్ తో కలిసి సహకారం అందిస్తున్నట్లు రోటరీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తెనాలి పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లో గల పల్స్ పోలియో కేంద్రంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. పోలియో వ్యాక్సిన్ కి రోటరీ బిల్ గేట్స్ ట్రస్ట్ తో కలిసి అందించే సహకారాన్ని తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ వల్ల ప్రపంచ దేశాల్లో 1-2 చోట్ల తప్ప నివారణ జరిగిందని, భారతదేశంలో ఒక్క కేసు కూడా లేకుండా నివారణ అయ్యిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరంలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే సెంటర్లు తెనాలి బస్టాండ్ సెంటర్ దగ్గరికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠం వారు హాజరై పరిశీలించడం జరిగింది. ఈ రోటరీకి పోలియోకి సంబంధం ఏంటంటే పోలియో వ్యాక్సిన్కి
అవసరమయ్యే ఫండ్స్ అన్నీ రోటరీ క్లబ్ తరఫున ఓ చారిటబుల్ ట్రస్ట్తో కలుపుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన అయింది అంటే 1-2 చోట్ల తప్ప అది దానికి పూర్తిగా సహకారం అందించింది రోటరీ. ఈ రోటరీలో మేమంతా సభ్యులు అయినందుకు ఎంతో గర్వపడుతుంటాం. ఎందుకంటే ఈ రోటరీ ద్వారా ప్రజలకి స్వార్థం లేని సేవ చేయటం, ప్రజలకి ఏది అవసరమైతే అవసరం తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందించడం అనేది ఈ రోటరీ యొక్క ఉద్దేశం. ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారు. దానిలో భాగంగానే తెనాలి మున్సిపాలిటీలో 62 సెంటర్స్లో ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కూడా 2 పక్కల పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణికులకి వచ్చేటువంటి వాళ్ళలో 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ పోలియో నిర్మూలన కోసం రోటరీ చేసినటువంటి సేవలకి చాలా సంతోషంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ పట్టణ బీసీ విభాగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని తల్లి పిల్లల వైద్యశాలలో ఆదివారం వైఎస్ఆర్సీపీ పట్టణ బీసీసీఎల్ ఆధ్వర్యంలో బాలింతలకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని రొట్టెలు పండ్లు బాలింతలకు అందజేశారు. పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు పెద్దలంక వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు నంద్యాల ఉదయ్, పట్టణ ఉపాధ్యాయుడు మల్లెబోయిన బాజీ పర్యవేక్షించిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, చింకా సురేష్, కటారి హరీష్, యాతాటి అనిల్, నాగరాజు, అక్కిదాసు కిరణ్, బీసీసీఎల్ నాయకులు కామెపల్లి లక్ష్మయ్య, సీమాను, డాక్టర్ సుబ్రహ్మణ్యం, సుధాకర్, రాజేంద్ర, షేక్ మహబూబ్ బాషా, మైనారిటీ అధ్యక్షుడు షేక్ సుబానీ, జానీ, సైదులు, ఆరాధ్యుల నరేంద్ర, ఏటుకూరి సాంబశివ, పినపాటి అనిల్, మైలా విజయనాయుడు, సురేష్, పూని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి 54వ జన్మదినం సందర్భంగా మా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ 20 తల్లి బిడ్డల హాస్పిటల్లో బ్లడ్, ఫ్రూట్స్ బాలింతలకి పంపిణీ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలని అందించినటువంటి ఘనత పేదవాడి యొక్క గుండె చప్పుడు. అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతో మరి నాడు నేడు స్కూళ్ళు స్థాపించి, అలాగే మరి మెడికల్గా మరి విలేజ్ క్లినిక్లు నిర్మించి మరి ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి వైద్యం దగ్గర చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత్యంతో ముందు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే మా లోకల్ శివన్న ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు లోకల్ శివన్న గారి మధ్య జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ బాలింతలకి పంపిణీ బ్రెడ్ ఇవి పంపిణీ చేయడం జరిగింది. గొప్పగా ఈరోజు మా నాయకుడు పేదవాళ్ళకి ఎంత అండగా ఉంటారనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. పేద ప్రజలకు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండిద్దని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ పుట్టినరోజు వేడుకలను తెనాలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక 14వ వార్డు చిన్నరావూరు తోటలో బోరుగడ్డ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ చిన్నరావూరు తోటలో పార్టీ నాయకుడు బోరుగడ్డ సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జన్మదిన కేక్ను
కట్ చేసిన పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేరుగా సంజీవరావు, కనపర్తి నాగేశ్వరరావు, షేక్ బాజీ, షేక్ సాదిక్, షేక్ అబిజుల్లా, నాగబాబు, పెనుమాక మోహన్ రావు, ఎస్ కోటి, ఏ అశోక్, ఎస్ బూలా, జి దయా, పాస్టర్ సువర్ణరాజు, మున్నంగి సత్యం పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర గారి తనయురు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ 14వ వార్డు ప్రజలందరికీ చీరల పంపిణీ జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శివకుమార్ గారికి, చైర్మన్ రాధికా గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత తరం కార్మికులు చేసిన అపార త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని యువతరం స్వీకరించి భవిష్యత్తు పోరాటాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ చైర్మన్ జిఎల్ కాంతారావు సూచించారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఏఐపిఈయు గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. గ్రూప్ సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో జరిగిన మహాసభల్లో ముఖ్య అతిథులుగా కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ చైర్మన్ జిఎల్ కాంతారావు, ఎన్ఎఫ్పిఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎన్ పరాసర్, గ్రూప్ సి జనరల్ సెక్రటరీ నరేష్ గుప్తా, సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్, P4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె మురళి, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, P3, P4 జీడీఎస్ సంఘాల జాతీయ రాష్ట్ర నాయకులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్పిఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎన్ పరాసర్ తన ప్రసంగంలో గ్రూప్ సి సంఘ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ వాటిని ఇప్పటికీ అమలు చేయకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమిష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు జిఎల్ కాంతారావు, గ్రూప్ సి జనరల్ సెక్రటరీ నరేష్ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఏ పోతురాజు, ఎస్పీఎం వేమూరు ఈరోజు తెనాలిలో 21, 22 2 రోజులు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి రాష్ట్ర మహాసభలు తెనాలిలో ఈ రోజు నుండి మొదలైనాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఎన్ఎఫ్పి సెక్రటరీ జనరల్ ఆర్ఎన్ పరాశర్ మరియు అదేవిధంగా అఖిల భారత తపాలా గ్రూప్ సి సిహెచ్క్యూ న్యూఢిల్లీ నరేష్ గుప్తా గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనారు. ఈ మహాసభల్లో మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన ఈ తెనాలి పట్టణంలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలకు దాదాపు 400 మంది హాజరైనారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వము ఉద్యోగుల దాడి మీద దాని మీద డిస్కషన్ చేసి రాబో పోరాటాలని ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఆ విషయాల మీద చర్చించి తగు రీతిన కార్యాచరణ ప్రకటిస్తాము. తర్వాత రాబో రోజుల్లో 8వ వేతన సంఘం ఆ డిమాండ్ల మీద కూడా వాళ్ళందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకొని మొదటి రోజు సందర్భంగా ఈరోజు ఓపెన్ సెషన్ అనేది ప్రారంభమైంది. ఈ ఓపెన్ సెషన్కి ముఖ్యంగా ఢిల్లీ నుండి మా కేంద్ర సంఘ నాయకులు నరేష్ గుప్తా, ఆర్ఎన్ పరాశర్ గారు జనరల్ సెక్రటరీ జనరల్ ఇద్దరు కూడా రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చూసినట్లయితే మాకు నెక్స్ట్ జనవరి 1, 2026 నుండి ఏదైతే 7th CPC అయిన తర్వాత 8th CPC అమలు కావాల్సిందో అది ఈరోజు అమలు కానటువంటి పరిస్థితి. ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున కావచ్చు, తపాలా ఉద్యోగుల తరపున కావచ్చు, తపాలా శాఖను ప్రైవేటీకరణ కాకుండా ఎన్ఎఫ్పి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ మేము తీవ్రంగా వ్యతిరేకించడంతో డిపార్ట్మెంటు మమ్మల్ని గుర్తింపు లేకుండా చేసింది. ఈవెన్ దో కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ
కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ ఈరోజు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టును కూడా ధిక్కరించేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీటిని ఆ జార్ఖండ్ హైకోర్టులో మళ్ళీ కూడా మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా తొందరగా డీరికగ్నేషన్ విముక్తి కలిగితే మేము ఫర్దర్ పోరాటాలకు మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో గతంలో లాభాపేక్షణ లేకుండా సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేసేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ రూరల్ మండలం కటివరం గ్రామం ఎస్టీ కాలనీలో ఆదివారం పేదలకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కటివరం మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. కటివరం ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. అనంతరం కాలనీలోని ప్రజలకు దుప్పట్లు అందజేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మైలా భాను, మాజీ ఉప సర్పంచ్ మంచాల శ్రీను, షేక్ షఫీ, తమ్మ శివారెడ్డి, ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎల్బీసీ చిన్ని, షేక్ బుజ్జి, కె పవన్, కారుమూరి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వారి జన్మదినోత్సవాన్ని ఈ రోజున మా కటివరం గ్రామంలో ఎస్టీ కాలనీలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి పేదల గురించి, పేదల యొక్క సంక్షేమం గురించి, పేదవారి జీవితాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మొన్న ఎలక్షన్లో చూసాం. నేను ఒకటే చెబుతున్నా, ఉదయించే సూర్యుడిని, ఉరికే జలపాతాన్ని, కోట్ల మంది ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు. అస్త్ర విద్యలో ఆరితేరిన అర్జునుడై, పాంచజన్యాన్ని ఊరించిన కృష్ణుడై రాష్ట్రాన్ని స్వార్థపరుల కబంధ హస్తాల నుండి కాపాడతాడు. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెడతాడు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా చెబుతున్నా, ఆ యేసు ప్రభు, అల్లా, ఏడుకొండల వెంకన్న ఎప్పుడు నీచంతే ఉంటారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్ధిల్లు వెయ్యేళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ పుట్టినరోజు వేడుకలను తెనాలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. గోశాలలో గోవులకు పచ్చిగడ్డి, దానాను అందించారు. వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినం స్థానిక వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు పుట్టినరోజు అయిన ఆదివారం ఇక్కడి బొర్రిపాలెం రోడ్లోని గోశాలలో సేవా కార్యక్రమం జరిపారు. కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోవులకు పచ్చగడ్డి, దానా అందజేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, ఎలవర్తి సాంబశివరావు, కె మునీష్ కుమార్, కె ప్రియాంక, కోలా వసు, కేవీఎస్ సత్యం, మల్లిబోయిన రాము, మల్లిబోయిన బాజీ, పెసర్లంక రమణ, తట్టుకుళ్ల అశోక్ యాదవ్, సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్, షేక్ మీరావలి, సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, కృష్ణకిషోర్ రాజు, డాకా అంకిరెడ్డి, రాయల్, సాయి, కటివరపు శంకర్, అవతు రాజశేఖర్ రెడ్డి, అన్నపరెడ్డి బాబు, సాయి, నాని తదితరులు పాల్గొన్నారు. మనందరికీ ఆత్మీయుడు, అందరివాడు అన్న కాళిదాసు వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు ఒకే రోజు పుట్టారు. ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో కేక్ కటింగ్, గోవులకి మేత, దుప్పట్ల వృద్ధులకి దుప్పట్లు పంచడం ఈ కార్యక్రమం చేశారు. దీంట్లో తెనాలి శాసన అన్న శివకుమార్ గారు, మాజీ శాసన శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది. మరొకసారి జగన్ గారికి, అదే కాళిదాసు అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి, ఉన్నత పదవిని అనుభవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు
మా కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు జరుపుకోవటం మాకెంతో శుభసూచకంగా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలోనూ, అలాగే కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల సమక్షంలోనూ ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్లస్ అదేవిధంగా కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గోశాలలో ఏర్పాటు చేసుకోవడం మరింత శుభపరిణామం అని చెప్పని, అలాగే కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు గంజాయి కేసుల్లో నిందితులు ఇకపై అలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు హెచ్చరించారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసుల నిందితులకు ఆదివారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని డీఎస్పీ జనార్దన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. తప్పులను మళ్లీ పునరావృతం చేయకుండా బాధ్యతాయుతంగా జీవితం సాగించాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, ప్రజల సహకారం అవసరమని చెప్పారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ గారి ఆదేశాల మేరకు గుంటూరు డిస్టిక్ ఎస్పీ గారు సంకల్పం అనే పేరు మీద ఈ గంజాయి మత్తు పదార్థాలు లోనైన వారిని బయటపడేసేదానిగాను, లేదు మరో గంజాయికి లోను కాకుండా బానిసలు కాకుండా చేయడానికని సంకల్పం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. మేము ఈరోజు గంజాయి బారిన పడి కేసులు పెట్టించుకొని వాటిని సరఫరాదారులు, వాళ్ళని వినియోగించిన వాళ్ళు, కేసుల్లో బుక్ అయిన వాళ్ళని పిలిచి వాళ్ళ మీద నిఘా నిమిత్తం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ గంజాయి బారి నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ పోలీస్ సపోర్ట్ వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మా సబ్ డివిజన్ తెనాలి పరిధిలో ఉన్న గంజాయి కేసులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జామియా మసీదా మౌజన్కు వక్ఫ్ బోర్డు అందించిన ఆర్థిక సాయాన్ని బోర్డు డైరెక్టర్ అందజేశారు. పట్టణ బుర్రిపాలెం రోడ్లో కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో జామియా మసీదా మౌజన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆర్థిక సహాయం అందజేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆదివారం ఆర్థిక సహాయం మొత్తం 50,000ను మౌజన్కు అందజేశారు. తనకు సహాయం అందించిన స్టేట్ వక్ఫ్ బోర్డుకు తన పరిస్థితిని వక్ఫ్ బోర్డుకి తెలియజేసి తనకు సహాయం వచ్చేందుకు సహకరించిన డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్కు మౌజన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పోయిన నెల 16వ తారీఖున తెనాలి జామియా మసీద్ మౌజన్ గారు ఆయన దైనందిన కార్యక్రమంలో భాగంగా అజా ఇద్దామనే ఉద్దేశంతో బయలుదేరి నా సందర్భంలో దారి మధ్యలో అనుకోకుండా ఆయనకు ప్రమాదం జరిగింది. మరి ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంత నష్టం జరిగింది ఏందనేది ఒక అంచనా లేకపోయినప్పటికీ ప్రమాదం మాత్రం తీవ్రంగానే జరిగింది. ఆయన్ని చూడాలి, ఆయన ఏ విధంగా ఉన్నారని తెలుసుకునే ఉద్దేశంతో ఆఫీస్ గారితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య గారు అయినటువంటి ఆమె ఒకటే విన్నవించుకున్నారు, అయ్యా మాకు ఏదైనా సహాయం మీరు చేయండి అని మాకు తెలియజేయడం జరిగింది. రాతపూర్వకంగా మా ఆఫీస్ గారు అయినటువంటి ఇమ్రాన్ గారి ద్వారా నాకు వచ్చిన లెటర్ని వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి మరియు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళినప్పుడు ఇలా మన వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఈ మసీదు యొక్క మౌజన్ గారికి ప్రమాదం జరిగిందయా, మీరు ఆయనకు సహాయం చేయాలి, వారి భార్య గారు కూడా మనల్ని కోరున్నారని తెలియజేసినప్పుడు ఆయన లెటర్ చూసి ఒకే మాట అన్నారు, ఎంత సహాయం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఒక 50,000 రూపాయలు ఇద్దామండి అనగానే తక్షణమే స్పందించి ఎవరైతే గుంటూరు జిల్లా ఐఏ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి మీరు ఎమ్మటే దీని మీద రిపోర్ట్ ఇవ్వండి, తక్షణమే ఈయనకు సహాయం చేయాలి అని ఆయన అన్నప్పుడు వాస్తవంగా బోర్డు ద్వారా జరిగేవి కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఆయన నేను చెప్పిన మరుక్షణమే స్పందించి రిపోర్ట్ తీసుకున్న వెమ్మటే 50,000 రూపాయలు నగదుని ఆయనకు శాంక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది మేము 15 రోజుల ముందే ఆయనకు అప్పజెప్పాలి. కానీ బోర్డు లావాదేవీలు ఏదైతే మనం ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులను వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ పనిలో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి వారికి ఇవ్వడం లేట్ అయ్యింది. లేట్ అయినా సరే ఈరోజు ఆయనకి మా పెద్దలందరి సమక్షంలో 50,000 రూపాయల చెక్కును ఆయనకు అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆయనకి తీవ్రమైన గాయాలు ఇక్కడ జరిగినాయి.
జమాత్ వాళ్ళకి, తర్వాత ముస్లిం వాళ్ళందరికీ, తర్వాత ఒగ్గోడు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు ఆదివారం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు చుక్క ఆనంద్ బాబు, చుండూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, పార్టీ నాయకులు కటారి హరీష్, గుంటూరు కృష్ణ, చుక్క అనూప్, విన్నకోట చిన్ను, కాళిదాసు విజయ సత్యం, మద్దాలి శేషాచలం, తాడిపోయిన బుజ్జిబాబు, చింక సురేష్ చంద్ర, ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి గౌరవ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు శివన్న ఆధ్వర్యంలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆశ్రమ నిర్వాహకులు రామలింగాచారి గారికి, వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డిసెంబర్ 21 ఎవరైతే ప్రజల గుండెల్లో జననేతగా మిగిలినటువంటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు, తనకంటూ ఒక మార్క్ సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ తెనాలి నియోజకవర్గం తరపున మహిళల తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నగారి చేతుల మీదుగా ఈరోజు వృద్ధులకి మంత్రివర్యులు గవర్నీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గాంధీజీ దివ్యానుగ్రహం వారికి కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, ప్రజలకు మరింత సేవలు అందించడానికి భగవంతుడు ఆయనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అట్లాగే మన లోకల్ శివన్న గారు, అందరికీ శివన్న గారు అంటే పరిచయం, వారికి ధన్యవాదాలు. చైర్పర్సన్ రాధిక గారికి, అంటే మేడం గారికి, అందరికి కూడా ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఆ ప్రజల కోసమే సేవలు అందించడానికి భగవంతుడు ప్రభువుగా ఎన్నుకుంటారు. అటువంటి విధానంలో అందరూ కూడా సమైక్యత భావంతో ప్రజలకి సేవలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని తెనాలిలోని 16వ వార్డులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ 16వ వార్డులో జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్ రాధిక రమేష్ హాజరయ్యారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 16వ వార్డు పార్టీ అధ్యక్షుడు తుమ్మల ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కొత్త భాస్కర్, బోరుగడ్డ బాబ్జీ, టౌన్ ఎస్సీ సెల్ సెక్రటరీ గొల్ల సందీప్, ప్రకాష్ గంటలపల్లి, రవితేజ గంటలపల్లి, ఆర్కే చిన్నోడు, దారా శ్రీధర్, వార్డు మహిళా అధ్యక్షురాలు తురకా శాంతి, ధారా నూతన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మంచి చేసి ఆ వ్యక్తిని ఈరోజు ప్రతి పేదవాడు వాళ్ళ వార్డుల్లో, పల్లెల్లో పుట్టినరోజు ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మంచి జరగాలని, ప్రతి పేదవాడు కుటుంబంతో బాగుండాలని సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని యావత్ రాష్ట్రంలో ఊరున వార్డున ఇంత గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వార్డులోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే పేదలకి
చీరలు పంచడం అయితే, పేదలకి దుప్పట్లు పంచడం అయితే, ఎంతోమంది రక్తదాన శిబిరాలని ఇలా అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. ఈ వార్డుకి సంబంధించి నాయకులందరూ కలిసి ఈరోజు పేదలకి బట్టలు పంచే కార్యక్రమంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 16వ వార్డులో జగన్ గారి అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మన ప్రియతమ నాయకులు అన్నాబత్తుని శివకుమార్ చేస్తున్నట్టుగా జరుగుతున్నది కనుక ఈ వచ్చిన విశ్లేషణ ప్రజలందరికీ ధన్యవాదాలు. పద్మశాలి ఉద్యోగుల ఐక్యతే వారి సమస్యలకు పరిష్కారం చూపుతుందని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అభిప్రాయపడ్డారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 సంవత్సరం క్యాలెండర్ను డైరీ ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. జేవీఎస్ రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ యు లక్ష్మణ్, ఏపీ రేరా సభ్యులు ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ ఐక్యతగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. వివిధ నామినేటెడ్ పదవుల్లో నియమితులైన పద్మశాలి ప్రతినిధులు 2025లో వివిధ అవార్డులు, పదోన్నతులు పొందిన, రిటైర్ అయిన, నూతనంగా ఉద్యోగం పొందిన 80 మందికి అభినందన సత్కారం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు స్వాగతం పలకగా కోశాధికారి టి చంద్రశేఖర్ వందన సమర్పణ చేశారు. పద్మశాలి ఉద్యోగుల మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జి సుజాత, ప్రధాన కార్యదర్శి ఎం తిరుమల శ్రీదేవి, కోశాధికారి సిహెచ్ జ్యోతి, 23 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ తెనాలి శాఖ బాధ్యులు పాల్గొన్నారు. మేము అడగంగానే పిలిచిన వెంటనే హాజరైనటువంటి వేదికపైనటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఈ అసోసియేషన్ మీ అందరి యొక్క ఆశీస్సులతో మరింత ఎదుగుదలకి పునాది అవుతుందని చెప్పి సమావేశం నా నరసింహులు గారు కూడా చెప్పారు, మీరు కూడా సమాజంతో పాటు కలవాలి. మన లక్ష్మణ్ గారు కూడా అన్నారు, రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చారు. ఎంప్లాయీస్గా మా అందరి ఆలోచన ఏంటంటే మొదటగా మేము పద్మశాలి జాతి, ఆ తర్వాత ఉద్యోగి. కాబట్టి ఆ సమాజాన్ని వదిలి మేమేదో పై లేయర్లో ఉన్నామని మేమేమి అనుకోవటం లేదని చెప్పి తెలియజేయడం కోసమే సంఘ పెద్దలందరినీ ప్రతిసారి పిలవడం యొక్క ప్రధాన కారణం. సంఘంలో భాగస్వాములను తప్పితే మేము ఇక్కడ వేరే లేయర్ కాదని చెప్పి తెలియజేసేటువంటి సదుద్దేశమే మా కుటుంబ సభ్యులందరిదని చెప్పి సమీరంగా మీకు మనవి చేస్తున్నాం. జీవి నాగేశ్వరరావు వస్తారని తెలుసు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనకి నేను ఈ బాధ్యత ఇచ్చేదానికే మెయిన్గా ఈ మీటింగ్కి వచ్చినాను. దట్ ఈస్ ద మెయిన్. పద్మశాలీలు ఒక్కటిగానే ఉండాలా, వేరే సంఘం ఉండకూడదు. నువ్వు 1000 సంఘాలు పెట్టుకోండి, ఒక ఊర్లో 1000 సంఘం పెట్టుకోండి. ఆ సంఘంలో ఒక రిప్రజెంటేటివ్ వచ్చి స్టేట్లో ఒకే సంఘం ఉండాలి. వేరే సంఘం అని ఎవరు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి పోకూడదు. అట్లాంటి పోయేవాడిని మనం శిక్షించే వరకు ఎదగాలని ఈ అధ్యక్షులు గారికి నేను ఆ బాధ్యత ఇస్తున్నాను. నేను ఆల్రెడీ ఆల్ ఇండియా పద్మశాలి ప్రెసిడెంట్ కూడా చెప్పినాను, అయ్యా మా స్టేట్లో ఒకే సంఘం ఉండాలా, మీరు వేరే వేరే వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఏదైనా మన కులంలో రాజకీయం పెట్టదండి. ఇళ్లలో కొట్లాడుకోవచ్చు, మనం కులమంది తర్వాత ఒక సమావేశం. మనమందరం ఇతరుల పట్ల సేవా దృక్పథంతో సేవలందించడమే నిజమైన క్రిస్మస్ అని అమృతలూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్లో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో క్రీస్తు పుట్టుక భక్తి పాటలు ఆలపించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు, లావణ్య దంపతులకు, ఆయా వెంకటేశ్వరమ్మకు మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు అందజేశారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత, క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చూపిన సేవా గుణాన్ని విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకున్న నిర్వాహకులు రాజు, లావణ్య దంపతులు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో మోపరు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, కర్రే చిరంజీవి, రాజ్యరత్నం, గోగినేని ప్రసాద్, దోవా రవి తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ ఏఆర్సీ హాస్టల్లో సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం. మన రాజుగారు ఈ హాస్టల్లో మీ పిల్లలందరికీ మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, మరి ఈ ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి
తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, తండ్రులు అట్లా లేని వారు, ఇటువంటి వారందరికీ కూడా సేవ చేస్తూ మరి మనం ఏదో పండగ సందర్భంగా కాకుండా నిత్యం మిమ్మల్ని అందరినీ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న రాజుగారి దంపతుల్ని, అట్లాగే ఇక్కడ సేవ చేస్తున్న అమ్మాయికి కూడా మరి మా మిత్ర బృందం తరఫున మరి నూతన వస్త్రాలు పెట్టాం. అట్లాగే కేక్ కూడా కట్ చేయటం మరి మాకు చాలా అదృష్టం. మరి ఇటువంటి సేవ చేసేవాళ్ళు మరి ఇక్కడ ఉంటాం ఈ మోపర్ గ్రామంలో. మరి మీ అందరికి కూడా దేవుడు మరి ఇందాక చెప్పాడు, అనాథలు ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవటమే క్రిస్మస్. మరి అదే ఉద్దేశంతో మిమ్మల్ని అందరం కూడా మరి దీనికి క్రిస్మస్ అంటే మనం అన్ని మతాలని, మనకి ఇష్టమైన మతాన్ని ప్రేమించాలి, అన్ని మతాలని గౌరవించాలి. అన్ని మతాలు కూడా దాన ధర్మాలు చేయమన్నారు, ఆపదల్లో ఉన్న వాళ్ళు ఆదుకోమన్నారు. మరి ఆ విధంగా మరి ఆదుకునే పద్ధతిలోనే మరి ప్రపంచంలోనే క్రైస్తవులు ఎక్కువ, ఈ క్రైస్తవ మతం ఎక్కువ. మరి అందుకే ఇతర దేశాల్లో ఉండేవారు కూడా మరి మన రాజుగారి ద్వారా ఎంతో కొంత మరి మీ పిల్లలందరినీ కూడా ఆదుకునే విధంగా చేస్తున్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇట్లా మనకు ఉన్న దాంట్లో మరి ఇటువంటి సేవ చేస్తున్న రాజుగారి కుటుంబానికి మనం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆ యేసు ప్రభు మరి ఇంకా ఇప్పుడు మాకు కూడా మరి నెలకు 6 కార్యక్రమాలు, సంవత్సరానికి ఈ సంవత్సరం 2000 మందికి మరి ఇటువంటి కార్యక్రమం చేయించడానికి అవకాశం కలిగించిన ఆ యేసు ప్రభు కూడా మరి మేము మరి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కొలకలూరులో పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మల్లవరపు భరత్ ఆధ్వర్యంలో 105 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. రూరల్ మండలం కొలకలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిపతి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మల్లవరపు భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 105 కిలోల భారీ కేక్ ను పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉత్తేజ్, మండల అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రసాదం సురేష్ బాబు, పార్టీ నాయకులు సురవరపు శ్రీనివాసరెడ్డి, ఉన్నం అఖిలేష్, కామాదుల స్వామి, బత్తుల బాలగోపి, మల్లవరపు బాబీ, ఉత్తేజ్, సయ్యద్ బాషా, బి సత్యప్రసాద్, బిజిలీ నవీన్, అమీర్ బాషా, పినపాటి అనిల్, అజ్మల్, విద్యార్థి విభాగం ఎన్ ఉదయకాంత్, కె అభిషేక్ పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొలకలూరు గ్రామంలో కొలకలూరు గ్రామ కమిటీ అండ్ యువజన సంఘం ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్కి మా ప్రీతం నాయకులు ముఖ్య నాయకులు మన లోకల్ శివన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే పిల్లలకి విద్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే లోకల్లో అభివృద్ధి అంటే లోకల్లో ప్రతి ఒక్కరికి గుండెల్లో నిద్రపోయే మంచి వ్యక్తి అంటే మన లోకల్ శివన్న. ఈ విషయంలో మాకెంతో సహకరించి యువజన విభాగానికి సంబంధించి కూడా మల్లవరపు భరత్ ఆధ్వర్యంలో ఎంతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకుని కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కేక్ తినిపించి మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మళ్ళీ అత్యధిక మెజార్టీతో శివానని గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో భారీ ఎత్తున 105 కేజీల కేకు కోసుకొని ఆయన పుట్టినరోజు చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. తెనాలి మండల యూత్ ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరగడం జరిగింది. సంక్షేమాలు అంటే
తండ్రికి తగ్గ తనయుడుగా ఒక అడుగు ముందుకు అనుకున్నాము, 10 అడుగులు ముందుకేసి ఎన్నో అభివృద్ధాలు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వెంక చూసే విధంగా చేసిన సంక్షేమాలు చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొలకలూరు గ్రామం తరపున అలాగే మండల యూత్ ప్రెసిడెంట్ యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రముఖ హిందూవాదులైన వ్యక్తులపై విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన అపరిచిత వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయటం హేయమని హిందూ ధార్మిక యువజన సంఘం అధ్యక్షులు దాసరి కుమార మారుతి శంకర్ అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ ధార్మిక యువజన సంఘం అధ్యక్షుడు దాసరి కుమార మారుతి శంకర్ మాట్లాడారు. హిందూవాదులైన వ్యక్తులపై విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన అపరిచిత వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలను చూపించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మారుతి శంకర్తో పాటు బీజేపీ తెనాలి పట్టణ నాయకుడు ఏళ్ల కామేశ్వరరావు, పూర్ణ, సాగనబోయిన అంకంరాజు, బొగ్గవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గురువారం సాయంత్రం విహెచ్పి మరియు ఆర్ఎస్ఎస్ కొంతమంది వ్యక్తులు కామేశ్వరరావు నన్ను, మారుతి శంకర్ ప్రసాద్ అని పేర్లు ఉదహరించి మేము ఈ వైకుంఠపురం దేవస్థానానికి సంబంధించిన సిబ్బందిని బ్లాక్మెయిల్ చేస్తున్నామని, చందాలు వసూలు చేస్తున్నామని ఏయో కల్పిత కథలని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవం. ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే మా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తా మమ్మల్ని సమాజంలో మా మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి వీళ్ళు ఒక కుట్ర కోణంలో తయారయ్యారు. ఈ ఆర్ఎస్ఎస్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు హనుమంత్ ప్రసాద్ అనే వ్యక్తి. గతంలో అతను నేను వేణుగోపాల స్వామి గుళ్ళో ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు ప్రతి మండల కార్యాలయాల్లో ప్లస్ పంచాయతీల్లో కూడా ఆర్ఎస్ఎస్ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి మా మండల ప్రెసిడెంట్ అయిన నందకిషోర్ ద్వారా నా దగ్గరకు వచ్చి నన్ను ఆర్ఎస్ఎస్లో జారండి అని చెప్పి నన్ను ఆయనే దగ్గరుండి ఆర్ఎస్ఎస్లో నన్ను చేర్పించి ఈరోజు ఆ వ్యక్తి ఎవరో మాకు తెలవదు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటాం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళని అడ్డం పెట్టించి బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తే మేము ఒప్పుకునేది లేదు. దానికి బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీని మీద కూడా పోరాటం చేస్తాం. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకులను కూడా కలిసి వీళ్ళ మీద ఈ రకంగా మేము హిందూ ధార్మిక సంస్థల మీద, అన్ని మతస్థులు, ఆలయ భూముల మీద మేము ఫైట్ చేస్తుంటే మేము పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నామని చెప్పి ఆ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన అతను ఎవరో రాజేష్ అంట, మళ్ళీ ఈయన హనుమంత్ ప్రసాద్ అంటే ఆర్ఎస్ఎస్, ఆ రామాంజనేయులు వీళ్ళందరూ ఒక 6గురు కలిసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు. రేపు వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, ముందే చెబుతున్నా, వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. నిరుపయోగమైన బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు వాళ్ళు. దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేది ఒక సభ్యుడే అని వేసుకోవచ్చు, లేకపోతే ఎవరు జిల్లా అధ్యక్షుడు పర్మిషన్ తీసుకుని వేసుకోవచ్చు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు పర్మిషన్ తీసుకుని వేసుకోవచ్చు. అంతేగాని తెనాలి కమిటీ వాళ్ళ పర్మిషన్ అవసరంలా. కాబట్టి మీరు గ్రహించాలి. రెండో పాయింట్ ఏంటంటే మేమేదో హిందూ సంస్థలు అడ్డం పెట్టుకొని చందాలు వసూలు చేస్తున్నామని, దాన్ని దుర్వినియోగం చేస్తున్నామని, ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. నీ ఎవరి దగ్గర ఇంతవరకు చందాలు వసూలు చేయలేదు, ఇంతవరకు ఎవరి బుక్కులు నేను తీసుకోలేదు, ఎవరి దగ్గర ₹1 చందా రూపంలో నేను వసూలు చేయడం జరగలేదు. కాబట్టి ఇది గ్రహించాలి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, నీ చందాలు వసూలు చేసినట్టు కానీ, నాకు బుక్కులు ఇచ్చినట్టు కానీ, లేకపోతే నేను దుర్వినియోగం చేసినట్టు కానీ మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే అవి నిరూపించాలి. నిరూపించిన క్రమంలో కంపల్సరీగా మేము సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. 45 గంటలలోపు మీరు నిరూపించాలా, లేదంటే దీని మీద కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం. దీని మీద పై అథారిటీ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాం, దీని మీద పోరాడతాం. ఇంకొకటి ఏంటంటే హోమియో వైద్యం శరీరానికే కాకుండా మనసుకు కూడా సమగ్రంగా చికిత్స చేస్తుందని, ఇదొక విశ్వసనీయమైన వైద్య విధానమని డాక్టర్ సత్యనారాయణ రాజు వెల్లడించారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హోమియో వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరాజు, డాక్టర్ ఎం ఐశ్వర్య, కళావతి సీజనల్ వ్యాధులపై సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హోమియో వైద్యం అనేది సహజమైన, సురక్షితమైన వైద్య విధానమని చెప్పారు. డాక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అలర్జీలు, చర్మ వ్యాధులు, జలుబు, తలనొప్పి వంటి అనేక సమస్యలకు హోమియో వైద్యం ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్ ఆనందరావు, జి మురహరి, జి భుజంగరావు, దేవభక్తిని ఉమామహేశ్వరరావు, అనురాధ, పద్మశ్రీ, ప్రసన్న లక్ష్మి, కె పూర్ణచంద్రరావు, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వాకర్స్ క్లబ్ తెనాలి 2 డిసెంబర్ నెల సమావేశము నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి ప్రముఖ హోమియో వైద్యులు సిహెచ్ వెంకటేశ్వరరాజు గారు, మరి శ్రీమతి కళావతి గారు, మరి ఎం ఐశ్వర్య గారు విచ్చేస్తున్నారు. హోమియో వైద్యం అంటే మరి నేటి తరానికి దాని మీద అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో మా వాకర్స్ క్లబ్ తరఫున హోమియో వైద్యంపై ఈరోజు అవగాహన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి తగిన సూచనలు ఇస్తూ మరి సభ్యుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. హోమియో వైద్యం మీద నమ్మకం పెంచుకోవాలి. ఇది ఎటువంటి హానికరము కాదు, దీని నుంచి ఎటువంటి దుష్ఫలితాలు లేవనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మాలనేది మా ఉద్దేశము. అయితే వైద్యము కొంచెం మెల్లిగా జరిగినా పూర్తిగా వైద్యము వలన ఆ రోగం పూర్తిగా నివృత్తి అవుతుందనేది శాస్త్రం తెలియజేస్తుంది. మరి పెద్దల యొక్క సూచనలతో ప్రతి ఒక్కళ్ళు మరి వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకుంటారు. ముందుగా వాకర్స్ క్లబ్ తెనాలి 2 సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లబ్ వాళ్ళకి హోమియో పట్ల ఉన్న అవగాహన, అట్లాగే హోమియోపతి పట్ల వారికి ఉన్న ఆలోచన, ఈ క్లబ్లో మేము పాల్గొని ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమం నిర్వహించడానికి విచ్చేయటం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మోడర్న్ హోమియోపతి, గట్ హెల్త్, మోడర్న్ హోమియోపతిలో గట్ హెల్త్ ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనే దాని మీద టాపిక్ తీసుకొని ఈరోజు ఒక డిస్కషన్ టాపిక్ నడవబోతుంది ఇక్కడ. అట్లాగే సీజనల్ డిసీజెస్ అయిన ప్రస్తుతం ఫ్లూ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వీటికి కొన్ని మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను రానున్న మహాశివరాత్రికి శ్రీశైలంలో జరపనున్న ఉచిత ప్రసాద వితరణ వైద్య శిబిరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. దీంతో పాటు సేవా సమితి ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో జరపనున్న ఉచిత ప్రసాద వితరణ వైద్య శిబిరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, డాక్టర్ ఎండి మల్లికార్జునరావు, పరిమి గోవర్ధన్, కోన బ్రహ్మానంద గుప్తా, కొడాలి లక్ష్మీభారతి, వెంపటి రవీంద్రబాబు, తుమ్మల శివరామకృష్ణ, బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. శివుడి మీద ఉన్న భక్తి మీ అందరినీ ఇక్కడ చేర్చేది తప్పితే వేరే విధంగా అనుకోని నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎన్నో డ్యూటీల్లో ఉన్న భాస్కర్ గారు, సభ్యులు వదలకుండా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొస్తూ ఉంటారు. మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. విసుక్కోరు, ఎప్పుడు వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాకు ఇక్కడ నేను పొందిన అనుభూతి ఏంటంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కల్మషం లేకుండా చక్కగా నాతో కలిసిపోతారు. అది నాకు చాలా నచ్చిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ఇంత మంచి ఆలోచన, శ్రీశైలం వెళ్ళే శివరాత్రికి వెళ్ళే భక్తులకి సేవ చేయాలి, నిత్యాన్నదానం చేయాలి, ఎక్కడైనా ఈ వరదలు తుఫాను సంపాదించిన వాళ్ళకి పంపించాలి. ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు అందరూ ఒక దగ్గర ఈరోజు ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహించబోతున్న 19వ వార్షిక ఉచిత అన్నదాన కార్యక్రమానికి సిద్ధం కాబోతా ఈరోజు శ్రీశైల భక్త సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ని తెనాలి డిఎస్పీ గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. అట్లానే పాంప్లెట్ 1 టౌన్ సిఐ గారి చేతుల మీద కూడా ఆవిష్కరించడం జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఆదివారం నాడు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మళ్ళీ ఇది 19వ సంవత్సరం కూడా
1,00,000 మందికి కూడా మనం భోజనం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం మేము. ఇది పూర్తిగా దాతల సహాయ సహకారాలు చేస్తున్నాం కాబట్టి దాతలు మా సహాయ సహకారాలు అందివలసిందిగా కోరుతున్నాం. ఓం నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వహాబ్ చౌక్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రారంభించారు. తొలుత జన్మదిన కేక్ ను కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గోల్డ్ రహీమాన్, కటారి హరీష్, రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్మన్ ముమ్మనేని భానుమతి, షేక్ మీరావలి, వేమ సురేష్, కాళిదాసు సత్యం, ఎన్ఆర్కే శర్మ, ఖలీల్ వెంకటేశ్వరరావు, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, పెసర్లంక రమణ, కొమ్ము రాయల్, మునిపల్లి వంశీ, కాళిదాసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా తెనాలి వహాబ్ చౌక్లోని మరి నాయకులు, కార్యకర్తలు కుర్రాసీని గారి పర్యవేక్షణలో ఈరోజు కేక్ కటింగు, బ్లడ్ బ్యాంకు వాళ్ళ చేయటం జరుగుతుంది. అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పేద ప్రజల కోసము మరి ఎంతో కృషి చేస్తున్నారు. కుర్రాసీని గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మన ప్రియతమ నేత జగనన్న జననేత, ఆయన ఎన్నో రికార్డులు సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వీరోచంగా పోరాడి ధైర్యం గల్లోడని భారతదేశంలోనే అనిపించిన గొప్ప నేత మన జగనన్న. ఆయన పాదయాత్ర కానీ ఓదార్పు యాత్రలు కానీ ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక రికార్డు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది కూడా ఒక రికార్డు. ప్రజా సంక్షేమమే ఆయన జీవిత ఆశయంగా వాళ్ళ తండ్రి గారిని స్మరిస్తూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన బిడ్డ ఆయన. ప్రజల కోసం, నిరుపేదల ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ ఆయన ప్రతి పుట్టినరోజు కూడా మేము ఒక పండుగలాగా చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలోని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్ రాధికా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 50 మంది రక్తదానం చేశారు. 23వ వార్డు పార్టీ అధ్యక్షుడు నిద్ర కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్ పెద్ద సుబాని, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సానంపొడి రఘురామరెడ్డి, తెనాలి టౌన్ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ తాడిపోయిన వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా, షేక్ యూసుఫ్, పఠాన్ హన్ను, షేక్ నన్నే, రాజశేఖర్ రెడ్డి, రాజేష్ కన్యన్య, లలిత బాబు, ఖాదర్ బాషా, నాగూరా, నాగరాజు, గోపి, నాగిరెడ్డి, కిరణ్, రామాంజనేయులు పర్యవేక్షించారు. 5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఆయన చేసిన సంక్షేమాన్ని ఈరోజు వచ్చిన ప్రభుత్వంతో పోల్చుకునే వారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఏ రకంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్లాడో అటువంటి నాయకుడు పుట్టినరోజులు జరుపుకోవటం ఎంతో సంతోషపడతా ఉన్నాను. నిజంగా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా, మాజీ శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో ఎంతో సంతోషపడతాను, ఎంతో గర్వపడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉండటం గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యేగా ఈరోజు వాడవాడలా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉత్సవాల్ని ప్రజలందరూ జరుపుకుంటా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. పుట్టినరోజులు జరుపుకోవటం ఒకటైతే సేవా కార్యక్రమాలు చేయటం, పుట్టినరోజులు అంటే ఏదో కేకులు కట్ చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు తెనాల్లో 2 చోట్ల, ఒకటి 23వ వార్డులో, ఇంకొకటి మన కుర్రాసీను ఆధ్వర్యంలో 2 రక్తదాన శిబిరాలు
సుమారు ఇక్కడ 50 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తన రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేయటం ఉంది చూడు. ఇది ఎంత అభిమానం ఉంటే చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 23వ వార్డులో మెగా రక్తదాన శిబిరాన్ని మా తెనాలి డెల్టా టైగర్ ఆంధ్రప్రదేశ్ అందగాడు మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ముందుగా మన జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివన్నయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 23వ వార్డులో 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. పొద్దులాలి శివన్న నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిపాలనకు మానవతను జోడించిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో వాడవాడలా భారీగా జరిగిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాలతో సహా చీరల పంపిణీ, అన్నదానం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెనాలిలో విజయవంతంగా జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు. కేంద్ర ప్రభుత్వం గ్రూప్ సి సంఘ గుర్తింపును అప్రజాస్వామికంగా రద్దు చేసిందని మండిపడిన నేతలు. గంజాయి కేసుల్లో నిందితులకు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మరోసారి కేసుల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఐక్యతతోనే పద్మశాలి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం. ది పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.